మండల్ కమిషన్ వచ్చినప్పుడు మండల్ వర్సెస్ కమండల్, అక్కడి నుంచి మొదలుకుంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, అక్కడి నుంచి మొదలుకుంటే వాళ్ళ కులగణన వరకు ఈ పరిణామ క్రమంలో ఈ 30 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ తనను తాను మార్చుకుంటూ వస్తున్నదా? తనను తాను ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మార్పులకు లోనవుతూ వస్తున్నదా? అయితే నేను అథెంటిక్ స్పోక్స్ పర్సన్ కాదు బీజేపీకి. నాకున్న అథెంటిసిటీ నాకు లేదు అసలు. నేను ఇక్కడ బీజేపీ గురించి నేను మాట్లాడకూడదు. కానీ నా అండర్స్టాండింగ్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ మేము అన్నీ కూడా మేము పరివారంలో భాగం కనుక అక్కడ జరిగే డిబేట్స్ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. మా అండర్స్టాండింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా వ్యూహం అనేది ఒక పార్టీకి ఉంటే ఉండొచ్చు, కానీ మార్పు ఏం పెద్దగా లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను అంటే స్టూడెంట్ వర్కర్గా ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు మాకు అంబేద్కరు మహానుభావుడు, గాంధీ ఎంతైతే మహాత్ముడో వైనాట్ అంబేద్కర్ అనేది మమ్మల్ని ప్రశ్నించారు. మహాపురుషుల పేర్లు చెప్పండి అంటే ఫస్ట్ పేరు మహాత్ముడు అనగానే ఎవరు గాంధీ పేరు చెప్తారు, లేదా మహా అంటే మహాత్మా పూలే అంటారు. మీరు 2 పేర్లు చెప్తారు కానీ ఇంకెవరు మహాత్ములు కాదని అనుకుంటాం. కానీ మాకు చెప్పింది ఏంటంటే అంబేద్కర్ కూడా మహాత్ముల్లో వస్తాడా రాడా? ఎందుకు అనుకుంటలేవు? రావడని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఆయనకు ఆ లక్షణాలు లేవా అని లక్షణాలు రాసి బోర్డు పైన రాసి మాకు ట్రైనింగ్ ఇచ్చారు. మేము కన్విన్స్ అయ్యాం అవును మహాత్ముడు కదా అని. ఎవరు మహాత్ముడు, ఏ లక్షణాలు? మాకు ఆర్ఎస్ఎస్లో ట్రైనింగ్ ఇచ్చారు. ఏం చెప్తారు? ఇప్పుడు వివేకానందుడు మహాత్ముడు కదా, మా దృష్టిలో ఆర్ఎస్ఎస్ వాళ్ళం కదా మేము, కనుక మా దృష్టిలో మేము నో డౌట్ అంటాం వివేకానందుడు మహాత్ముడు. ఎందుకు మహాత్ముడు అంటే అని కన్ఫ్యూజ్ అవుతాం. అది చికాగోకి వెళ్ళి ప్రపంచాన్ని ఒప్పించాడు భారత్ చాలా గొప్పదని, కానీ ప్రపంచం ఎంజాయ్ చేయకుండా ఇండియాకు వచ్చాడు, ఇండియాలో పనిచేసి గదే పని అంబేద్కర్ చేసిండు కదా. అంబేద్కర్ ప్రపంచం అంతా తిరిగిండు కదా, తిరిగినోడు అక్కడే ఉండి ఎంజాయ్ చేయొచ్చు కదా, మళ్ళీ ఎందుకు వచ్చిండ్రు ఈ వర్గాల కొరకు? ఇలా 100 పాయింట్స్ చెప్తారు మాకు ట్రైనింగ్లో. కనుక చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు మీ స్టూడెంట్ రూమ్లల్లో అంబేద్కర్ ఫోటో ఉందా, మరి వివేకానంద పెట్టారు కదా అని అంటారు. మేము సవరించుకుంటాం అవును కదా పెట్టలేదు కదా అని. ఆ విధంగా ఊరికే ఒక రోజు వచ్చింది కాదు, ఇది కొన్ని దశాబ్దాలుగా మాకు ఇచ్చిన ట్రైనింగ్ ఇది. కనుక మేము మనసా వాచా కర్మన మహాత్ముడుగా మేము మా ఒంటి నిండా ఆయనను ఆవిష్కరించుకున్నాం. ఇదేదో డ్రామా కాదు మీరు అన్నట్టుగా, మీరు అనుకుంటున్నట్టుగా ఇది పొలిటికల్. మీరంటే ఐ మీన్ సమాజంలో ఒక అభిప్రాయం ఉన్నది మాట, జర్నలిస్టులు అనుకునే జర్నలిస్టులుగా సమాజంలో ఒక అభిప్రాయం ఉన్నది. ఆ అభిప్రాయము కమ్యూనిస్టులు చేశారు. ఆ అభిప్రాయం అరిచి 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 అందరికన్నా దుర్మార్గులు కమ్యూనిస్టులు. కనుక బ్రాహ్మణులు బ్రాహ్మణత్వము సమాజాన్ని నాశనం చేసిందని మాట్లాడుతుంటారు కదా, నేను అది కరెక్ట్ అంట. కానీ కమ్యూనిస్టు బ్రాహ్మణులు మాత్రమే అని చెప్తాను. బీజేపీ బ్రాహ్మణులు, బీజేపీలో బ్రాహ్మణులు తక్కువ, కమ్యూనిస్టులే మొత్తం. ఈరోజు కూడా కమ్యూనిస్టులు ఈవెన్ నక్సలైట్లను కూడా కమ్యూనిస్టులే వెళ్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ బ్రాహ్మణులే. కనుక ఏ బ్రాహ్మణ నాయకత్వం లేని కమ్యూనిస్టు పార్టీ లేదు. బ్రాహ్మణ్ లేకపోతే కమ్యూనిజమే లేదు అసలు. ఈ దేశాన్ని ఆ విధంగా వక్రీకరించింది కూడా ఈ బ్రాహ్మణులు. ఆర్ఎస్ఎస్ కూడా బ్రాహ్మణులతో స్టార్ట్ అయింది కదా. బ్రాహ్మిన్స్ కానీ బ్రాహ్మణులు ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణులు అందరూ కూడా దళితవాదాన్ని ఎత్తిన పెట్టుకున్న వాళ్ళే లేదు. రైట్ ఫ్రమ్ డాక్టర్ అంబేద్కర్, డాక్టర్ హెడ్గేవార్ దగ్గర నుంచి కూడా అలాంటి, కానీ బయటికి ప్రచారం చేయలేదు, వోకల్గా ఉండలేదు. కనుక బీజేపీ మీరు చెప్పిన పద్ధతిలో మార్పులు ఏం, ఉదాహరణకు ఇది వ్యూహం కాదు, ఇది అంబేద్కర్ పంచతీర్థాలను డెవలప్ చేయడం అనేది వ్యూహం కాదు. మోడీ గారు వచ్చాక నిర్ణయం చేసుకున్నారు, చేశారు. ఉదాహరణకు బీసీ అధికారిక హోదా ఏదైతే అంటారు కదా బీసీ కులాలకు, అది ఎవరు ఇచ్చారు? మరి ఎందుకు ఇంతకాలం కాంగ్రెస్ ఇవ్వలేదు? ఎవరైనా అడిగారా? పోనీ చేశారు కదా. సో అట్లాగే మినిస్ట్రీలో కానీ మీరు బీసీ ప్రధానమంత్రిని చేస్తారా? మీరు వంకర పెడతారు, చేసినోనికి వంకర పెడతారు. బంగారు లక్ష్మణ్ అధ్యక్షుని చేసినప్పుడు కూడా మీరే కుట్రలు అని ఆయనను దించేశారు. 1 లక్ష రూపాయల కొరకు ఆయనను దించేశారు. దుర్మార్గులు మీరంతా కూడా. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఓర్వలేకపోయినారు, తీసేసిన ఆయన ఒక చర్చ. కాంగ్రెస్ జైపాల్ రెడ్డి అండ్ టీం దీని వెనకాల పనిచేశారు, కుట్ర పన్నారు. 1 లక్ష రూపాయల మీద లేని కేసును, అది తెహల్కా అనేది ఒక ఊహ, అది కూడా ఒక ఊహ. మనశ్శాంతి లేకుండా చనిపోయాడు ఆయన, పెద్ద ఆయన, మాకందరికీ మహాత్ముడు ఆయన కూడా. కానీ ప్రాక్టీస్లో ఏడున్నారు మీరు అని అంటున్నాను. ఏ దళితుని మీరు డెవలప్ చేశారు ఉన్నతంగా? ఎందుకు ఆయన మీద కుట్రవర్ణాలతో వచ్చింది? వీళ్ళు ఎందుకు కుట్రవర్ణాలతో వచ్చింది? ఈ నెరేటివ్ వస్తుంది కదా వాళ్ళకు. ఏ పార్టీ కూడా అధికారంలో ఉన్న పార్టీ ఓ దళితుని అధ్యక్షుని చేసుకుంటుందా? బీజేపీ కదా చేసుకున్నది. వాజ్పేయి లాంటి మహానుభావుడు ఉంటే బంగారు లక్ష్మణ్ అధ్యక్షుని చేసుకున్నారు కదా. చేయగలుగుతుందా? కాంగ్రెస్ కళల్లో కూడా ఊహించగలుగుతుందా?
ఇప్పుడు అధికారంలో లేనప్పుడు 2 రోజులు ఆయన పెద్ద ఆయనను చూపించుకుంటున్నారు పాపం. కనుక ఇప్పుడు చేస్తున్నారు, ఇన్నేళ్ల నుంచి అది కూడా చేయలేదు. ఒత్తిడికి గురై వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ కాదు ఒత్తిడికి గురవుతున్నది, కాంగ్రెస్ ఒత్తిడికి గురవుతున్నది. ఇప్పుడు మీరు టీఆర్ఎస్ ఉంది ఇక్కడ, ఎవరండి వాళ్ళ కుటుంబ సభ్యులను అందరూ మినిస్ట్రీలో పెట్టుకొని అన్ని పోర్ట్ఫోలియోస్ అన్ని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. చేస్తారా? ఓ దళితునికి ఆ స్థానం ఇస్తారా? అధ్యక్షుని చేస్తారా? వీళ్ళు దేశంలో ఉన్న ఇవన్నీ ఏమంటాం కుటుంబ పార్టీలు అన్నీ కూడా ఈరోజు డిఫెన్స్లో పడ్డాయి కదా, మోడీ కారణంగా లేకపోతే బీజేపీ కారణంగా. బీజేపీ కదా పైనుంచి కింది వరకు ఎక్కడ కూడా కుటుంబ వ్యవస్థ ఇలాంటివి లేనివన్నీ చేసింది. కనుక కొన్ని వాల్యూస్ ఉన్నాయి, కానీ భ్రమలు ఆ విధంగా తయారయ్యాయి. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా హిందువులంతా ఒకటనే భావన బలపడిన మాట వాస్తవం. కులాలకు అతీతంగా హిందువులము అనే ఒక భావన దేశవ్యాప్తంగా వచ్చింది. గడిచిన 5 ఏళ్ల కంటే ఈ 5 ఏళ్ళు ఇప్పుడు ఇంకా మరింత బలపడుతున్నది. అది ఇది మన కళ్ళ ముందు కనబడుతున్నది. ఒక భావోద్వేగాన్ని పట్టుకొని ఒక మానసికమైన బలాన్ని నిర్మాణం చేయగలిగింది. కానీ ప్రత్యామ్నాయ ఆర్థిక అభివృద్ధి నమూనాను, ప్రజల భవిష్యత్తు తరాల ఒక అభివృద్ధి నమూనా ఉండాలి, వాళ్ళ ఆర్థిక స్థితిగతి ఇట్లా ఉండాలి, దానికి ఒక నమూనా చూపించలేకపోయారు ఏమిటి అని. నేను ఆ డీటెయిల్స్లోకి వెళ్ళలేను, కానీ మోడీ డెవలప్మెంట్ ప్లాన్లో అంటే గ్యాట్ ఒప్పందం తర్వాత మనమంతా కూడా పివి నరసింహారావు గారు అగ్రిమెంట్లో పాల్గొన్నారు. ఆ తర్వాత దేశం వేగం పెరిగింది. నిజంగా చెప్పాలంటే ఆర్థిక వృద్ధి సాధిస్తూ పోయింది. ప్రభుత్వాలు ఏమున్నా కూడా ఆ నమూనానే అనుసరించాల్సి వచ్చింది. అది అనుసరించడం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి కనుక బీజేపీ కూడా తగ్గలేదు, వాజ్పేయి తగ్గలేదు, మోడీ కూడా తగ్గలేదు. ప్రైవేటీకరణ మరింత పెరిగింది, ఆ విధంగా కమర్షియలైజేషన్ కూడా పెరిగింది, ఆర్థిక వృద్ధి పెరిగింది. కానీ ఒక డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది అంటే, ఉదాహరణకు 10 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడి. ఇది బియాండ్ ఇమాజినేషన్. ఈ దేశము, నేను ఒక దగ్గర చదువుతున్నాను, టెడ్ టాక్స్లో ఒక ఆయన చెప్తున్నాడు ఏమని అంటే, నరేంద్ర మోడీ పీరియడ్లో రోడ్ల నిర్మాణం లెంత్ ఎంత పెరిగింది అని ఆయన కిలోమీటర్స్ లెక్క నేను చెప్పిన జీరోస్ లెక్క, భూగోళం చుట్టూ 3 times తిరిగేంత లెంత్ రోడ్స్ పడ్డాయి అని ఇండియాలో. కనుక టాయిలెట్స్ ఎన్ని నిర్మాణమైనాయి, లేకపోతే గ్యాస్ సిలిండర్స్ ఎంతమందికి వెళ్ళాయి, పేదోడిని శుభ్రత ఎంత పెరిగింది, 24% నుంచి 84%కు క్లీన్లీనెస్ కవరేజ్ ఎట్లా పెరిగింది ఈ దేశంలో, ఇలాంటివన్నీ కూడా కొన్ని ఫిగర్స్ ఉన్నాయి, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. అవి ఈ దేశం యొక్క రూపురేఖలు మార్చినాయి, ప్రపంచ దృష్టిని మార్చాయి. మనల్ని ప్రపంచం చూసే, ఈవెన్ ఆర్థికంగా కూడా 12th ప్లేస్ నుంచి మనం 5th ప్లేస్కు ఎట్లయితే ఎదిగామో రేపు 3rd ప్లేస్ టార్గెట్ చేస్తున్నాము. కనుక మనం హై అంబిషన్తో హై గోల్స్ పెట్టుకొని ఆర్థికంగా డెవలప్ అవుతున్న దేశం ఇది. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే పంపకం జరగాలి. వృద్ధి సాధించినంత మాత్రాన సరిపోదు, కనుక పంపకం జరగాలి. ఈ పంపకం కోసమే కులగణన. మోడీ వ్యూహంలో భాగమే ఇది, ఈ ఒత్తిడి ఆ ఒత్తిడి కాదు. కనుక మోడీ వ్యూహంలో భాగంగా ఇది జరుగుతుంది. బుచ్చన్ గారు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మాస్టర్ స్ట్రోక్ ఇదంతా చాలామంది మాట్లాడుతున్నారు కదా, నేనేమంటున్నాను నిజంగానే మాస్టర్ స్ట్రోక్ ఇది. మోడీ గురి ఒకవైపు ఉంటుంది, తగిలేది ఇంకో వైపు ఉంటుంది. కనుక రేపు రాబోయే రోజులలో దీంట్లో అంటే మళ్ళా ఇది రెచ్చగొట్టడానికి కాదు, కానీ చాలా విషయాలు జనగణనలో చాలా విషయాలు ఉన్నాయి. డోంట్ థింక్ ఓన్లీ వన్ కులగణన ఒక్కటే లేదు, జనగణనలో చాలా టార్గెట్స్ ఉన్నాయి. సిఐఏ, ఎన్ఆర్సీ అన్నీ క్లోజ్ అయిపోతాయి, అన్ని లెక్కలు బయటికి వస్తాయి. మీరు కులం ఒక్కటే చూస్తున్నారు, కానీ అన్ని లెక్కలు బయటకు వస్తాయి, అన్ని లెక్కలు క్లోజ్ అయిపోతాయి దేశంలో. కనుక ఇదంతా కూడా మోడీ గారి లెక్క. అందుకే కాస్తంత లేట్ అయినా పర్వాలేదు, కానీ లేటెస్ట్గా మోడీ మళ్ళీ ప్రజల ముందరకు వస్తారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఊహ కూడా అందని రిజల్ట్స్ మనం చూస్తాం.